నేను అడుగుతున్నా. మరి లల్లు ప్రసాద్ని ఎవరు అరెస్ట్ చేశారు? నేను అడుగుతున్నా. లల్లు ప్రసాద్ ఏం పెద్ద పాపం చేయలా, చేసింది ఒక్కటే ఒక చిన్న పాపం. మారుతి కారు 800 కొన్నాడు ఆయన. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించాల, కేసు కట్టారు, జైల్లో పెట్టారు. జయలలిత నాకు బాగా తెలుసు, ఆ అమ్మను కూడా జైల్లో పెట్టారు, అట్లాగే పోయింది. జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చాలా గొప్పగా చూసింది, ప్రేమగా చూసింది. నెహ్రూ కుటుంబం, నేను అడిగేవాడిని, ఏమ్మా ఆయన పైన అంత ప్రేమ, మేమేం చేశామనంటే నవ్వేది. మరి ఇది పొరపాటు, నేను ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసింది అని అంటే. రెండో విషయం, ఆయన భీమిల్లో మాట్లాడాడు చంద్రబాబు వాడే బాణం అని. నేను చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి నాకు బాగా తెలుసు. మరి ఆయన కుమార్తెకు ఉన్నటువంటి సమయస్ఫూర్తి రాజశేఖర్ రెడ్డిగా కూడా లేదు. చాలా సమయస్ఫూర్తి, అంతా ఇంత సమయస్ఫూర్తి కాదు, సరైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆయన ఎవరో పంపించలేదు, దేవుడే తీసుకొని వచ్చాడు కాంగ్రెస్ పార్టీలోకి, ఎవరు కాదు. నేను గత 2 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాను షర్మిలమ్మ గారిని, వాళ్ళ పరిస్థితులను. విజయవాడ ఎయిర్పోర్టుకు చేరితే ఎయిర్పోర్ట్ డైరెక్టర్కు ఫోన్ చేసి అడిగాను, మరి షర్మిలమ్మ గారు ఎక్కడున్నారు అంటే విఐపి లాంజ్లో ఉన్నారు. మరి విమానం ఎక్కిందా లేదా అనేది మినిట్ టు మినిట్ నేను కనుక్కునేవాడిని. ఎందుకనంటే అన్నకు పోయి కార్డు ఇచ్చి వచ్చింది, ఏ క్షణంలోనైనా మార్పు వస్తుందేమో అని నేను మినిట్ టు మినిట్ మరి లక్ష్మీరెడ్డి గారిని నేను అడుగుతూ వచ్చాను, ఎయిర్పోర్ట్ డైరెక్టర్. ఎక్కారు సార్ అని. అబ్బా అని అనుకున్నాను. ఇది దేవుడు నిర్ణయం, ఎవరి నిర్ణయం కాదు. ఇది దేశ రాజకీయాలకి, రాష్ట్ర రాజకీయాలకి ఇది ఒక మలుపు అని తెలియజేస్తూ జగన్ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మొన్న అమ్మగారు షర్మిలమ్మ గారు ఇచ్చాపురం పోతే నేను విశాఖపట్నంలో ఉన్నా. విశాఖపట్నంలో 3 గంటలు కూర్చున్నా కోడి కత్తి సీను గురించి. నేను అడిగాను, మరి ఆయన అంటాడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రాష్ట్రానికని. మరి ఇక్కడ చెప్తున్నాను, కోడి కత్తి సీను దళితుడు, ఒక ఎస్సీ బాయ్, చాలా అమాయకుడు. ఆ అమాయకుడు వాడి చేతిలో కత్తే లేదు. నేను అడిగాను సెక్యూరిటీ ఆఫీసర్ని, గుండు సూది లోపలకు రావాలన్నా కూడా రాదు, కోడి కత్తి ఎలా వచ్చిందని ఆ సెక్యూరిటీ ఆఫీసర్లందరిని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు ఆ సమయంలో కత్తే లేదు అని. నేను అడిగాను రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పకొచ్చాడు, ఒక మంత్రి చేశాడు, చొక్కా పైన రక్తం పోశాడు అని. మరి నేను కోర్టులను అడుగుతున్నా, పోలీసులను అడుగుతున్నా, డాక్టర్లను అడుగుతున్నా, ఏం జరుగుతా ఉంది? దళితులకు అన్యాయం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఎందుకు జరుగుతా ఉంది? ఒక అమాయకుడిని తీసుకెళ్లి 5 సంవత్సరాలు పెడతారా? ఏమి తెలియని అమాయకుడిని. ఇదే దళితులకు ఆయన చేసేదని నేను అడుగుతున్నా. దళితులు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాల దగ్గర నుంచి గత 10 సంవత్సరాల్లో ఇళ్లు కోరుకుంటున్నారు, ఒక్క ఇళ్లు ఇవ్వలేదు. మొన్న ఇళ్లు ఇచ్చాడు నెల్లూరులో, తెలియదు అందరికీ. 300 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాడు జగనన్న ఇళ్ళు అని చెప్పి 35% తీసుకున్నాడు. వాళ్ళ ఇళ్ల మీద 35% తీసుకోవాలనా నేను అడుగుతున్నా. ఇదా జగనన్న పాలన? వాళ్ళు కోరుకుంటున్నారు. ఈరోజు ఉద్యోగాలు ఎస్సీలకు ఎక్కడైనా మీరు ఉద్యోగం ఇచ్చారా అని నేను అడుగుతున్నా జగన్ని. ఎక్కడిచ్చారు మీరు ఉద్యోగం? ఒక్కడికన్నా ఇచ్చారా? నేను 5 సంవత్సరాల్లో లేదు. మరి వాళ్ళు కోరుకునేది స్కాలర్షిప్లు, వాళ్ళ బిడ్డలకి స్కాలర్షిప్లు ఇవ్వలేదు నువ్వు. 3 ఒక్కడికిచ్చి 2 బిడ్డలు